దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. మనుషుల మనస్తత్వాలు ఎంత ఘోరమైనవో చూడండి, చాలా ఘోరమైన మనస్తత్వాలు. అందుకే దేవుడు అంటాడు, మనుషులను రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకొనవద్దు. వారు ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవ్వరికీ తెలియదు. విచిత్రంగా మారిపోతారు మనుషులు. మంచిగానే ఉంటారు, అకస్మాత్తుగా మారిపోయి నోటికేమొస్తుందో తెలియదు, వాళ్ళ మాట్లాడతారు. వాళ్ళ మనస్తత్వాలు ఎప్పుడెలా మారిపోతాయో తెలియదు. చూసారా, 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనములో దేవుడైన యెహోవా దైవజనుడైనటువంటి ఏలియాతో చెప్పుతున్నాడు, నిన్ను పోషించుటకు నేను ఒక విధవరాలికి సెలవిచ్చేదను. నిన్ను పోషించడానికి ఒక విధవరాలికి నేను ఆజ్ఞాపిస్తాను, ఆమె నిన్ను పోషిస్తుంది. నువ్వు సారేపతికి వెళ్ళమన్నప్పుడు ప్రవక్త అయినటువంటి ఏలియా గారు సారేపతినకు వస్తాడు. ఆ ఊరి పొలిమరికి రాగా ఒక విధవరాలు అక్కడ కట్టెలేరుకుంటుంది. ఆమెను చూసి అంటాడు, అమ్మా నాకు దాహంగా ఉంది, త్రాగుటకు కొంచెం నీళ్లు తీసుకురమ్మని అడుగుతాడు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిన ప్రకారంగానే అలా జరిగింది. ఆ విధవరాలు కనబడింది. అయ్యా మరి మంచినీళ్ళే అడిగాడు కాబట్టి మంచినీళ్ళు తేవటానికి తొందరగా వెళ్ళింది. పాపం ఆ ఊరిలో చాలా కరువు ఉంది. సరేపతిలో చాలా సోమరోనంతా కూడా కరువుతోనే ఉంది. ఆమె నీళ్లు తీసుకుని వస్తుండగా ఆ దైవజనుడు అంటాడు, కాస్త రొట్టె ముక్క తీసుకురా, నాకు ఆకలిగా ఉందని చెప్పినప్పుడు, అయ్యా తొట్టెలో కొంచెము పిండి మాత్రమే ఉంది, గుప్పుడు మాత్రమే ఉంది పిండి. ఇదిగో నాకు ఒక బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డకు ఒక అప్పమును, నేను ఒక పప్పము కాల్చుకుని ఆకలి తీర్చుకుని చనిపోతాము. కరువుకి తట్టుకోలేకపోతున్నాం. పిండి లేదు, కొద్దిగానుంది, పిడికిడి పిండి మాత్రమే ఉంది. అందుకే నేను కట్టెలేరుకుంటానికి వచ్చాను, అది నా బిడ్డకి సరిపోతుంది అని అన్నప్పుడు, మొదట నాకు అప్పము చేసుకుని తీసుకునిరా, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు కాల్చుకోమని మాట్లాడినప్పుడు అర్థం చేసుకుంటుంది, నేను ఇప్పుడే కదా కొద్దిపాటి పిండి ఉంది, పిడికిడి పిండి ఉందని చెప్పాను, అయినా నీకు నీ బిడ్డకి మరలా అప్పములు కాల్చుకోమంటున్నాడు, ఇతడు నిజముగా దైవజనుడేనని ఆ విధవరాలు గుర్తించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు కూడా చాలామంది దగ్గరికి దేవుడు పంపిస్తూ ఉంటాడు. నాలాంటి దైవజనులు కొన్ని కుటుంబాలకి పంపిస్తూ ఉంటాడు. ఆ కుటుంబాల్లో దేవుడు కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆ కార్యాలు చేసినప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఈయన శక్తివంతమైన దైవజనుడు అని అనుకుంటారు. కొద్ది కాలమైన తర్వాత ఆటోమేటిక్గా వారు ముఖం తిప్పుకుంటారు. వాళ్ళ మనస్తత్వాలు మారిపోతాయి. కష్టములో, బాధలో, వేదనలో, సమస్యల్లో అవసరాన్ని బట్టి మాట్లాడి బ్రతిమలాడుతారు. ఆ తర్వాత ఏమవుతారంటే కఠినంగా మారిపోతారు. అలా కఠినంగా మారడానికి గల కారణాలు ఏంటంటే, ఒక కుటుంబాన్ని సాతాను శోధించాలి అని అనుకున్నప్పుడు మొదట కుటుంబంలో ప్రార్థన లేకుండా చేస్తాడు. సాతాను తన మార్గమును వేసుకుంటాడు. అక్కడికి వచ్చే దైవజనుడిని రాకుండా చేస్తాడు. ఆ ఇంటిలో ప్రార్థన లేకుండా చేస్తాడు. అప్పుడు దుష్టుడు ఏం చేస్తాడో తెలుసా, వారిని శోధిస్తాడు. పాపం వారికి తెలియదు కదా. మంచి జరిగినప్పుడేమో పొగుడుతారు, ఏదైనా శోధన వస్తే ఏమంటారు, తెలుపుతారు, నిన్ను బట్టే ఈ శోధన వచ్చింది, మళ్ళా దైవజనుడిని అనుమానిస్తారు. ఇప్పుడు ప్రజల్లో చాలా అనుమాన దయ్యం అంటే ఇదే. సాతాను మనసులో అనుమానాన్ని రేకెత్తిస్తాడు. అనుమానం పట్లే కదా భర్త భార్యలు విడిపోతారు, సహవాసం దూరమైపోతుంది, అన్నదమ్ముల ప్రేమ దూరమైపోతుంది. లేని వాటిని అనుమానం అనేది మహాభయంకరమైనటువంటి ఒక దుష్టశక్తి. అది ఏదేని వనంలో కదా అదే కదా అనుమానము. ఇది నిజమా? చూసారండి, అనుమానము పతన స్థితికి తీసుకెళ్తుంది. జాగ్రత్త. ఆడవాళ్ళకి మగవాళ్ళకి నేను చెప్పుతున్నా, సాతాను వాడే గొప్ప ఆయుధం ఏంటంటే అనుమానం. చివరికి దైవజనుడి మీద కూడా అనుమానం రప్పిస్తారు.
ఇక ఏమీ లేదండి, గాలి పోగేసుకుని మాట్లాడతారు. అప్పటి వరకు బాగానే ఉంటారు. మంచి జరిగినప్పుడేమో ఎంతో గొప్పవాడు అంటారు, పదే పదే పలకరిస్తూ ఉంటారు. వారి జీవితాలు కాస్త కొంచెం పైకే ఆ దేవుడు ఎత్తి వారిని ఆశీర్వదించేటప్పటికీ వారిలో గర్వాలు వస్తాయి. గర్వం వచ్చి దేవుడిని మర్చిపోతారు, దైవజనుడిని కూడా మర్చిపోతారు. దేవుని చిత్తం లేకుండా దేవుడు ఎవరింటికి ఒక దైవజనుడిని పంపడు. ఒక దైవజనుడు నీ ఇంటికి వచ్చి నీ కోసం ప్రార్థన చేసి, నీ బిడ్డల కోసం ప్రార్థన చేసి, నీ భర్త కోసం ప్రార్థన చేసి, మీ మంచి చెడ్డలు దేవునితో చెప్పుతూ, ఆ దైవజనుడు ఎంత ఖచ్చితంగా ఉంటే మీ ఇంటిలో కార్యాలు జరుగుతాయి చెప్పండి. దాన్ని బట్టేనే అర్థం చేసుకోవాలి. మన యథార్థత బాగా ఉన్నప్పుడే దేవుడు కార్యాలు చేస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. నిజాయితీ పరుల దైవజనుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరము. అలాగా యథార్థమైనటువంటి వాళ్ళను అనుమానించే స్థితికి కూడా తీసుకొస్తుంది సైతాను. ఇప్పుడు ఆ విధవరాలు సరేనని ఆ దైవజనుడికి ఒక అప్పం తీసుకుని వచ్చింది. పాపము తిరిగి మరలా వెళ్ళేటప్పటికి తొట్టు నిండా పిండి, గుడ్డు నిండా తైలము, తరగటలేదండి. ఆ ఇంటిలో రొట్టెల వాసన ప్రారంభమైంది. చాలా కాలం తర్వాత భోజనము లేక, పిండి లేక, మహా కరువుతో అలమటిస్తున్నటువంటి ఆ పట్టణము, సారేపతి అనే పట్టణంలో ఊరిలో ఇప్పుడు ఈ విధవరాలు రొట్టెలు కాలుస్తుంటే అనేక మంది వచ్చి ఉంటారు. ఆ వాసనకి తరగని పిండి, తరగని తైలము అందరికీ ఇచ్చి, ఇది దేవుడైన యెహోవా దైవజనుడు వలన చేసిన గొప్ప కార్యం. హల్లెలూయా. కాబట్టి కొంత సమయం తర్వాత మరా బిడ్డ ఆ దైవజనుడి ఆ విధవరాలు, సారేపతి విధవరాలు తన ఇంటిలో చేర్చుకుంది. ఆయనకి పరిచర్య చేస్తుంది, ఆయనకు స్థానం కల్పించింది. ఇలా ఉంటూ ఉండగా ఆ దైవజనుడు ఆ ఇంట్లో ఉన్నంత వరకు మంచిది జరిగింది, ఏ లోటు లేదు. పాపం దేవుడు పరీక్షించడానికి ఆమె కుమారుడికి ఒక రోగం వచ్చింది. రోగము బలహీనత వచ్చినప్పుడు వెంటనే ఆ బాధకి ఆ బిడ్డ మరణిస్తే ఆమె నోరు ఎలా మాట్లాడుతుందో తెలుసా? దైవజనుడా, నా పాపము వెల్లడి చేయడానికి నా ఇంటికి వచ్చావా? నీ మూలంగానే నా బిడ్డ చనిపోయి ఉంటాడు. చూసారా, నువ్వు రావటం వలన, నేను నిన్ను చేర్చుకోవటం వలన ఇదిగో నాకు ఎంత కీడు వచ్చిందో చూడు, నా బిడ్డ మరణించాడు అని ఆ దైవజనుడిని బాధాకరముగా గుచ్చి మాట్లాడటంలో దైవజనుడి యొక్క హృదయం చాలా నొచ్చుకుంది. ఈనాడు కూడా ఉన్నారండి అటువంటి వాళ్ళు, బుద్ధిహీనులు ఉన్నారు. పదే పదే ఫోన్ చేసి, రండి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పిల్లలకి బాగోలేదు, మా ఆయనకి బాగోలేదు, నాకు బాగోలేదు, మా ఇంట్లో బాగోలేదు, సరైన ఉద్యోగం లేదు, మేమెలా బ్రతకాలని మొరపెడతారు. ఆ దైవజనుడిని ఎంతో ప్రేమిస్తారు. దేవుడు కనుక కొంచెం శోధన వచ్చేటప్పటికీ ఆ దైవజనుడిని తెలుపుతారు, నానా మాటలు అంటారు. కొన్నిసార్లు ఏమో వస్తున్న దైవజనుడితో సరిగ్గా మాట్లాడరు. కొంతకాలమైన తర్వాత ముఖం సాటు చేసుకుంటారు. నీవు మా ఇంటికి రావద్దు అని అనరు. ముఖం సాటు చేసుకుని గూఢార్థంగా మాట్లాడేటప్పటికీ ఆ ఇంటి భారము బాధ్యత కలిగి వచ్చే దైవజనుడు ఆగిపోతాడు. ఆగిపోయినా కానీ ప్రార్థన చేయడం మానడు. దైవజనుడు ఎవరికి ఏ కీడు చేయడు. కీడు చేయటము మనిషి వల్ల కాదు. దేవుని చిత్తం లేకుండా తల వెంట్రుక కూడా రాలదు. బుద్ధి లేని వాళ్ళు బుద్ధిహీనంగా మాట్లాడతారు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. దేవుడు అంటారు, ప్రభు అంటారు, బాప్తిస్వం పొందుతారు, శరీరం తింటారు. హృదయం అంతా నీచాతి నీచముగా ఉంటుంది. వారు హృదయం అంతా కంపు, దుర్మార్గమైన ఆలోచనలు, మనసుకి ఏది వస్తే అది మాట్లాడటం. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. వారి హృదయంలో ఏముంటుంది? పరిశుద్ధత లేదు. వారి హృదయంలో పరిశుద్ధత ఉంటే ముందు వెనుక ఆలోచన చేసుకుని
మాట్లాడతారు. వారు దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ హృదయంలో సాతాను దూరాడు. అప్పుడే పొగుడుతారు, అప్పుడే ద్వేషిస్తారు. అలా ఎన్నో కుటుంబాలు నేను చూశాను. నా పరిచర్యలో దగ్గరైనట్లే దగ్గర అవుతారు, దూరం అయిపోతారు అమంతంగా. పోతే పోనివ్వండి, దేవుడు గొప్పవాడు. ఇలాంటి మనుషులను తెలుసుకోవడానికి దేవుడు కొన్నిసార్లు చూపిస్తూ ఉంటాడు. చెడు హృదయం గలవారు, వారి హృదయంలో పాపం నిండుంది, మోసము నిండుంది, అనుమానం అనే దెయ్యం వారిలో ఉంది. మళ్ళా వారికి దేవుడు కావాలి. ఆ సారెపతి విధవరాలు కూడా దైవజనుడిని అలాగే అన్నది. పాపము ఏదో రకంగా బిడ్డని బాగు చేసి బ్రతికించి అప్పచెప్పి ఆయన వెళ్ళిపోయాడు. చూసారండి, దేవుడిచ్చిన దైవజనుడిని దూరం చేసుకోవటం అంటే అది నీచాతి నీచమైన చెడు బుద్ధి. చాలామంది కూడా దైవజనుల్ని దూరం చేసుకుంటారు, దేవుణ్ణి దూరం చేసుకుంటారు, వాక్యాన్ని దూరం చేసుకుంటారు, యథార్థత నుండి తొలగిపోతారు. ఎవరి హృదయంలో పాపము నిండి ఉంటుందో వాళ్ళే చెడు బుద్ధులు, చెడు ఆలోచనలు, పనికి మాలిన అనుమానాలు. వారి కంటితో చూడరు, చెవుతో వినరు. నిందలయ్యమంటే చాలా భయంకరంగా నిద్రస్తారు. జాగ్రత్త. అట్టి వారికి నేను చెప్పుతున్నాను, దేవునితో చెలగడ్డమడకండి. దైవజనుడు అనగా దేవుని పరిచారికుడు. మోషే మీద మిరియాము సరిగినప్పుడు మిరియాముకి తెల్ల కుష్టి వచ్చింది. దైవజనుడు వచ్చినంతసేపు ఆ కుటుంబానికి మంచి జరుగుతూనే ఉంటుంది. సాతాను యుక్తిపరుడు. సాతాను తన మార్గమును ఎలా వేసుకుంటాడంటే, ఏ ఇంటైనా ప్రార్థన చేసే దైవజనుడు వస్తూ ఉంటే మీ ఇంట ప్రార్థన లేకుండా చేస్తాడు, ఆ దైవజనుడు రాకుండా చేస్తాడు. తెలియదు, కీడు చేయడానికి అన్నమాట. బుద్ధి లేకుండా మాట్లాడమంటే మాట్లాడతారు. దేవుని కనిగిన వారు అలా మాట్లాడతారా? బుద్ధిహీనమైన మాటలు. మీరు వచ్చాకేనండి ఇలా జరిగింది అన్నది ఒక ఆవిడ విజయవాడలో. అనేక సార్లు వెళ్ళటము, ప్రార్థన చేయటం జరిగింది. అనేక రకాల దేవుడు డబ్బు సహాయం చేశాడు. తన భర్తకు ఉద్యోగం ఇచ్చాడు, పిల్లలకి జబ్బులు తగ్గాయి. కానీ కొన్ని పరిస్థితులు ఏమైందంటే మనిషికి రోగాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు దెయ్యాలు పట్టుకుంటూ ఉంటాయి, దెయ్యాలు కూడా పట్టుకుంటూ ఉంటాయి. నిజమే, లోకమంతా దెయ్యాలు, లోకమంతా పిచాస్తులు, దెయ్యాలు శోధిస్తూ ఉంటాయి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బిడ్డల కోసం మోకరించి నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేవు? బుద్ధిహీనురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. ఇలాంటి బుద్ధిహీనమైనటువంటి స్త్రీలు ఉన్నారు, మనుషులు ఉన్నారు. మోకరించి ప్రార్థన చేయరు, కన్నీరు వెడవరు. ఇదా నీతో సహవాసం? దేవునితో సహవాసం అంటే ఇదేనా? నోరు ఉందని నోరు పారవేసుకోవటం, అనుమానమును మూట కట్టుకొని అవమానించడం, నిందించడం, దుఃఖపరచడం, గాయపరచడం, శాపం వస్తుంది. జాగ్రత్త, నీ కుటుంబం మీదకే. అలా ఎవరైనా చేస్తే శాపానికి గురవుతారు. మీ ఇష్టమైతే మాట్లాడండి, లేకపోతే మౌనంగా ఉండండి. లేనిపోని నిందలు సేవకుల మీద వేయవద్దు, హెచ్చరిస్తున్నా. అలాగే యోబు భార్య ఏమంటది? యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు. బిడ్డలు చచ్చిపోయారు, పొలాలు పోయాయి, వారికి ఉన్నటువంటి పశువుల మందలు పోయాయి, పనివారు పోయారు, ఎన్నో ఘోరమైన శ్రమలు వచ్చాయి. మరి ఆయనకు ఎవరేం చేశారు? ఎవరు చేశారంట వారికి? అలాగా ఎవరైనా చేస్తారా? దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. అయితే యోబు భార్య అంటుంది, నువ్వు దేవుని దూషించి మరణము కమ్ము అంటుంది. అప్పుడు యోబు అంటాడు, చూడు చూడు, బుద్ధిహీనురాల వలె మాట్లాడవద్దు, బుద్ధిహీనురాల వలె మాట్లాడవద్దు. దేవుడు మేలు చేసినప్పుడు మనము దేవుని ప్రేమిస్తాము, దేవుడు కీడు చేస్తే దేవుని ద్వేషిందామా అన్నాడు. ఒక మేలు కొరకైనా మనం దేవుణ్ణి నమ్ముకునేది.
కీడు అనుభవించడం తగదా అన్నాడు యోబు. అదండి నీతి అంటే. చూసారా? అలాగా ఈరోజు భక్తి జీవితం ఎలా ఉన్నదంటే చాలా వస్త్రాలు మార్చినట్టు మార్చేస్తున్నారండి. ఈ చర్చి కాదని ఆ చర్చి, ఆ సేవకుడు కాదని ఈ సేవకుడు, పాత స్థితి మర్చిపోవటము, కాస్త డబ్బు కలిగేటప్పటికి వారి బ్రతుకు కొంచెం పైకి వచ్చేటప్పటికి గర్వంగా మాట్లాడతారు. ఆకాశమందున్న దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. నీ తలంపులు ఎలా ఉన్నాయో, నీ ఉద్దేశం ఎలా ఉన్నదో, నీ హృదయంలో ఏ చెడు ఆలోచన ఉన్నదో, నువ్వు ఏ విధమైన ప్రవర్తిస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. ఎవరు కళ్ళు కప్పలేవు. జార స్త్రీ మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు కొంతమంది. అలాగే పురుషులు కూడా పాపములో మగ్గిపోయి నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అందుకే దేవుడు చెప్పాడు, మనుషులను నమ్ముకొనవద్దు, రాజులను నమ్ముకొనవద్దు, యెహోవానే నమ్ముకో. వారెప్పుడు దుర్మార్గంగా మారిపోతారో మీకు తెలియదు. మంచిగానే ఉంటారు, సడన్గా మారిపోతారు. విజయవాడలో ఒక టీచర్ అండి, ఎంతో ప్రేమించేది. తన బిడ్డకి తన కుటుంబంలో కొంచెం శోధనలు వచ్చాయని నేను వెళ్తూ ఉండేవాడిని. నన్ను దూషించింది, సనిగింది దేవుడి మీద. ప్రార్థనలు ఎక్కువ అవటం వల్ల మాకు ఎక్కువ శోధనలు వచ్చేసాయి. ఈ ప్రార్థనలు వద్దులండి, రాకండి, మానేయండి. తర్వాత బుద్ధి చెప్పాడు దేవుడు, ఈ గచిత్రం లేక క్షమించండి అయ్యా, క్షమించండి. నేను బుద్ధిహీనంగా మాట్లాడాను, మిమ్మల్ని దూరం చేసుకున్నాను. రండయ్యా, ఇకే పరిస్థితి లేదు. నాకు దర్శనం ఇచ్చాడు దేవుడు. సైతాను కూడా దర్శనాలు ఇస్తారు, జాగ్రత్త. సైతాను కూడా దేవునిలాగే భ్రమపరుస్తాడు. సాతాను కూడా నీ కలలు చూపిస్తాడు. అంత మాత్రాన దెబ్బలాటికి వెళ్తావా నువ్వు? బుద్ధి చెడు మాట్లాడతావా నువ్వు? బుద్ధి లేని మనుషులు. జాగ్రత్త. దేవుడంటే వేళాకాలం కాదు. నీతిమంతులైన దైవజనులని అవమానించకూడదు. నేనున్నాను, భయంకరమైన అరణ్యాల మధ్య తిరుగుతున్నాను. అనేక వేల జనాంగాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఎన్నో వందల కుటుంబాలు, వేల కుటుంబాలు, ఎన్నెన్నో గ్రామాలు, ఎన్నెన్నో ఊర్లు, ఎన్నెన్నో ప్రాంతాలకు తిరుగుతున్నాను. అద్భుతాలు దేవుడు వారి జీవితాల్లో చేస్తున్నారు. కృతజ్ఞత లేనోళ్ళు వాళ్ళెప్పుడు అంతే. నీతిమంతులు కడవరకు నిలిచి ఉంటారు. చెడ్డ వచ్చినా కీడు వచ్చినా వెంటనే నిందలేసేయటం సహజమా? మంచి కలిగినప్పుడేమో దేవుణ్ణి పొగుడుతారు, దైవజాన్ని పొగుడుతారు. కొంచెం సోదరు వచ్చేటప్పటికి సనిగి నీ మూలంగానే ఇలా జరిగిందేమో అని దూషిస్తూ ఉంటారు. ఆ సారేపతి విధవరాలు కూడా అలాగనే దూషించింది. జాగ్రత్త. మేలు కొరకే మనం బ్రతుకుదామా? కీడు అనుభవించమా? మా బ్రతుకులో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నష్టాలు, ఎన్నో వ్యాధులు, ఎంతో భయంకరమైన శత్రుత్వాలు. అంత మాత్రాన మేము ఎవరినము? దేవుడు పంపిన ప్రతి శ్రమకి ఓర్చుకోవాలి. యాకోబు పత్రికలో ఉంది, శోధన సహించువాడు ధన్యుడు. వాడు శోధన నిందు నిలిచిన ఎడల జీవ కిరీటం పొందుతాడు. శోధన ఎందు నిలబడకపోతే చాతకాని వాడవుతాడు. ఏంటి మీ భక్తి? మేలు కోసమేనా నువ్వు భక్తి చేసేది? లాభం కోసమేనా నువ్వు భక్తి చేసేది? ఉపకారాలు, అద్భుతాలు, సూచక్రియలు జరగటాకేనా యేసు ప్రభుని నమ్ముకునేది? ఈ పాప శరీరం ఉన్నంత వరకు రోగాలు వస్తూనే ఉంటాయి. సాతాను శోధిస్తూనే ఉంటాడు. దెయ్యాలు పడుతూనే ఉంటాయి పిల్లల మీద. అంత మాత్రాన బుద్ధిహీనంగా మాట్లాడటం. నాలిక ఉందని, ఈ నాలిక భయంకరమైన అగ్ని, అవయవాలలో చిన్నదది, మొత్తం అన్నిటికీ చిచ్చు పెడుతుంది. ఆత్మీయతను కోల్పోతున్నారు, ప్రార్థనా జీవితాన్ని కోల్పోతున్నారు. శ్రమ వచ్చేటప్పుడు కంగారైపోయి, ఆ శ్రమ ఎవరి వల్ల వచ్చింది, ఎవడి మీద నెట్టేద్దాము, ఎవడిని అనుమానిద్దాము, ఎవడిని తిడదాము, ఎవడిని గర్దిందాము, ఇదా మీ మాటలు? బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా బతకండి.
దేవుడు ఊరుకోడు. చేతులారా శాపం కొని తెచ్చుకోవద్దని బ్రతిమలాడి చెప్పుతున్నా. భక్తి జీవితం అంటే వేలాకోలం కాదు, క్రైస్తవత్వం అంటే వేలాకోలం కాదు. శ్రమ అనుభవించాలి, బాధ అనుభవించాలి, నింద అనుభవించాలి, ప్రభు కొరకు నష్టపోవాలి. నష్టాలు కూడా వస్తాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం కానీ చదువుకుని వస్తే, కనికరం గల దేవుడు, ప్రేమ గల దేవుడు మనము ఎట్టి శ్రమలోనున్నైనను ఎట్టి శ్రమలో ఉన్నవారు నేను ఆదరించకపోయిన శక్తి గలవాడు. మా శ్రమలన్నిటిలో ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలా విస్తరిస్తున్నాయో ఆదరణ కూడా కలుగుతున్నది. బుద్ధి లేకుండా మాట్లాడకండి. ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాల గురించి అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు విస్తరించుచున్నవి, నువ్వు భరించాలి. నీకు దేవుడు లేడా? నీకు ప్రార్థన రాదా? నీకు విశ్వాసం లేదా? ఉపకారములు మేలు కొరకే దేవుడు నమ్ముకున్నావా? బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారు ఈనాడు చాలా మందిని. అటువంటి భక్తి చేయడం కంటే విడిచిపెట్టు. విశ్వాసమును, భక్తి జీవితాన్ని వదిలే. నిన్ను బలవంతంగా దేవుడు నమ్మకమని ఎవరు చెప్పారు? మేలు చేసినప్పుడేమో మంచి మాటలా, ఏదైనా శోధన వస్తే తిరుగుబాటు మాటలా, అనుమానం. ఇలా మగవాళ్ళలో కూడా అనుమానం, స్త్రీలలో కూడా అనుమానం. ఈ అనుమానము జబ్బు, సాతాను యొక్క స్వరూపం, సాతాను యొక్క లక్షణం. దేని మడితే దాన్ని అనుమానించడం, మనసులోకి ఏదొస్తే అదే నమ్మేటు. సైతాను చెడు ఆలోచనలు, చెడు తలంపులు ప్రేరేపించినప్పుడు నీకు అనుమానం వస్తుంది. అధిక అనుమానం ఉన్న వాళ్ళందరూ సాతాను చేత శోధింపబడుతున్నారు. వారిలో దేవుని ఆత్మ లేదు. మీరింకా లోకానుసారంగానే ఉన్నారు. నీకు ప్రభు ఇష్టమైతే నమ్ముకోలేకపోతే వదిలేయి. ఎవరి మీద నిందారోపణ చేయక, ఎవరి మీద తప్పుని ఆరోపణ చేయక. నువ్వేమన్నా దేవుడివా? ప్రభు ఏమన్నాడు? మత్తయి 7వ అధ్యాయం చదువుకో. మీరెవరికి తీర్పు తీర్చకడి, మీరెవరిని నిందించకడి, ఎవరి మీద నింద వేయకడి, ఎవరిని తిట్టకండి, అవమానకరంగా బుద్ధిహీనంగా మాట్లాడొద్దన్నాడు. నేనే తీర్పు తీరుస్తానంటున్నాడు. నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు చాలామంది. దేవుడు ఎంత సులకనైపోయాడో, దైవత్వం ఎంత సులకనైపోయింది, భక్తి ఎంత సులకనైపోయింది. ఆనాడు మోషే మీద కూడా తిరుగుబాటు చేశారు. సొంత సహోదరి మిరియాము తిరుగుబాటు చేసింది. మిరియాము మోషేను దూషించింది, సరిగింది. తెల్ల కుష్టి వచ్చి బాధ అనుభవించింది. తర్వాత నాకు వ్యతిరేకంగా మాట్లాడిన వారి కోసం నేను క్షమాపణమని ప్రార్థిస్తాను. చాలామంది శ్రమలు అనుభవించారు. శ్రమ అనుభవించాలని నేను కోరను. తెలియక ఏ వారిలో సాతాను దూరి వారిని శ్రమకు గురి చేస్తూ ఉంటాడు. నేను చాలా ప్రేమ గలవాడిని. ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం నాదని అనుకుంటాను. దేవుడు ఒకరోజు ఒక కుటుంబ విషయంలో, ఆ ఇంటికి ఎదురుకుండా ఒక బావి ఉంది, ఆ బావిలో ఆ పిల్ల పడిపోతుందని ముందుగానే దేవుడు నాకు చూపిస్తే ఆ ఇంటి వారికి హెచ్చరించాను. ఆడపిల్ల జాగ్రత్తగా చూసుకోండి, ఈ బావి వలన ప్రమాదం ఉంది మీకు. ఆ బావి మీద మూత వేయండి అని చెప్పిన వాడిని నేను. ఆ ఇంట్లో చీకటి శక్తి ఉంటే ప్రార్థన మూలంగా తరిమింది నేను. మళ్ళీ సాక్ష్యాలన్నీ చెప్పారు. చూస్తారండి, మేలు వచ్చినప్పుడేమో పొగడటము, బాధ వచ్చినప్పుడేమో నింద వేయటమా? ఇది క్రైస్తవత్వం అంటారా? ఇందుకైనా నువ్వు బాప్తిసం పొందింది? ఎక్కడ నీ భక్తి జీవితం? ఎక్కడ నీ విశ్వాసం? ఎక్కడ నీ హృదయంలో దేవుని వాక్యం? పాపము నీ హృదయంలో ఉన్నది. మనుషుల హృదయంలో పాపము నిండుకొని ఉంటే మాటలు అలాగే వస్తాయి. ఆత్మానుసారంగానే మాట్లాడతారు. దుష్టత్వము కలిగిన వారు దుష్ట మాటలు మాట్లాడతారు. జాగ్రత్త. క్రైస్తవత్వం అంటే వేళాకాలం కాదని చాలా మందికి నేను హెచ్చరిస్తున్నాను. పాపం ఎంత బాధండి. ఎంతో మంది దైవజనులు పాపం తెలుసో తెలియక వాళ్ళు వెళ్తూ ఉంటారు.
నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే, ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత మరలా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకండి. నేను అదే నేర్పుతాను. ఎందుకంటే కొన్ని చీకటి శక్తులు కూడా వెళ్తాయి కాబట్టి. పైగా ఎవరికి ఏ బాధ రాకూడదని ప్రార్థన చేసుకుని వెళ్తాను. అనేక మంది దైవజనులు సాక్ష్యం చెప్తూ ఉంటారు, అయ్యా మొన్న మేము ఇలా వెళ్తే ఒక ఆమె మమ్మల్ని ఇలా దూషించిందని 3 పాస్టర్లు చెప్పారు. మీరు వచ్చినానికే నా బిడ్డోడికి జ్వరం వచ్చింది అన్నదంట. జ్వరం ఎప్పుడు వస్తుందో, బాధ ఎప్పుడు వస్తుందో, రోగం ఎప్పుడు వస్తుందో, కాలుకి దెబ్బ ఎప్పుడు తగులుతుందో, ఇవన్నిటికీ దైవజనుడు బాధ్యుడా లేకపోతే దేవుడు నీకు బాధ్యుడా? ఇవన్నీ రావని చెప్పడా దేవుడు నీకు? నువ్వు నన్ను నమ్ముకున్నావు, నీ బిడ్డలకు జ్వరం రాదు, నీ బిడ్డలకు బలహీనత రాదు, నీ బిడ్డలు పడిపోరు, నువ్వు పడిపోవు, నీకు దెబ్బ తగలదు, సేమంత నష్టం కూడా రాదని నీ దేవుడు చెప్పడా నీకు? జాగ్రత్త. యోహాను సువార్తలో ఉంది, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. లోకములో మీకు శ్రమ కలుగును నా మూలముగా, మీరు ధైర్యము తెచ్చుకోండి. నేను లోకమును జయించున్నాను, మీరును లోకమును జయించుదురు. హల్లెలూయా. ఇది రాకడి కాలం. ఏర్పరచబడిన వారిని మోసము చేయటానికి సాతాను యుక్తి పొందుచున్నాడు. మీ ప్రార్థన జీవితం అయితే సాతాను క్రియలేంటో, దేవుని క్రియలేంటో ఈజీగా తెలుసుకుంటారు. చీకటేంటో వెలుగేంటో తెలియకుండా, మంచేదో చెడ్డేదో తెలియకుండా బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారంటే కేవలం మీ హృదయములు దెయ్యాలు నిలబడి ఉన్నాయి. ఎవరిని పడితే వారిని నిందించడమా? ఎవరిని పడితే వారిని తిట్టడమా? దేవుడు కాదని నువ్వు సొంత నిర్ణయాలు తీసుకుంటే దేవుని ఉగ్రత మనుషుల మీదకు వస్తుంది. ఆయన చేతుల నుండి ఎవరు తప్పించుకోలేరు. జాగ్రత్త. ఒక చెడ్డోడు కోసము అందరినీ చెడ్డోడు అనకూడదు. ఎవడో ఒకడు ఉంటాడు చెడ్డవాడు. ఆ ఒక్క చెడ్డవాడి కోసం అందరూ చెడ్డవాళ్ళు అవుతారా? లోకం అంటే ఏంటి? కొందరు మంచివారు, కొందరు చెడ్డవారు, కొందరు నీతిమంతులు, కొందరు అనీతిమంతులు, కొందరు దుర్మార్గులు, కొందరు దుష్టులు, కొందరు దొంగలు, కొందరు పరిశుద్ధులు, కొందరు మేలు చేసేవారు. ఇలా ఉంటుందండి లోకం. పాపం ఏలియాను కూడా అలాగే అన్నది ఆమె. సారేపతి విధవరాలు అన్న మాటకి ఏలియా హృదయం ఎంత వేదన పడిందో చూసారా? మార్తా మరియలు కూడా అలాగే అన్నారు ప్రభువారిని, ప్రభువా నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చచ్చిపోడు, నువ్వు రాలేదు ప్రభువా, నువ్వు రాలేదు ప్రభు అని ఆయన మీద నింద మోపారు. మేము కబురు కూడా పంపము, రాలేదు ప్రభా. వాళ్ళకి అర్థం కాలేదు. కేవలము దేవుని కార్యం అక్కడ జరగాలని, దేవుని మహిమ అక్కడ కనబడాలని కావాలనే ఆయన రాలేదు. ఆ తర్వాత దేవుడు చేసిన అద్భుతం చూసి గుండె కొట్టుకుని ఏడ్చారు. అయ్యో ప్రభువా, మేము నిన్ను నిందించాము, బాధపరిచాము నాయన. ఆ ఊరి వారు కూడా అలాగే అన్నారు. ఇక్కడ ఏమని, మరియా మార్తల లాజరు ఇంటికి వస్తూ కూర్చుని భోజనము చేసేవాడు, వాక్యము చెప్పిన బోధకుడు లాజరు బలహీనమైతే ఆయన ఎందుకు రాలేదు అని యేసు ప్రభువుని నిందించారు. దైవ మర్మములు తెలియదండి. కాబట్టి జాగ్రత్త అని దండం పెట్టి మీకు మరీ చెప్తున్నాను. ప్రభువులో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, నోరుందని ఎలా మడతలా మాట్లాడకండి, ఎలా మడతలా దూషించకండి, ఎవరిని దూషించకండి. ఒక దైవజండే కాదు, ఎవరిని దూషించకండి. ప్రతి తప్పు దేవునికి అప్పగించండి. ప్రతిదీ దేవునికి అప్పగించి, జీవితంలో ఆస్తి నష్టపోయిన వాడని, అన్యాయం అనుభవించిన వాడని, ఎన్నో ఆస్తులు నష్టపోయాను, అన్యాయమును అనుభవించాను, సహోదర ప్రేమను కోల్పోయాను, బంధువులను విడిపోయాను, రక్త సంబంధుల నుండి దూరమయ్యాను. ఇవన్నీ నా ప్రభువు కోసం అనుభవించాను, లేని నిందలు అనుభవించాను. ఒక్కలే కాదు, చాలామంది ఉన్నారండి. ఎన్ని వేల మందో నాకు ఉంటారు. వాళ్ళ మనస్తత్వాలు నాకు తెలిసిపోతాయి. తర్వాత దేవుడు చూపిస్తాడు. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే పొగుడుతారు, అప్పుడే మంచి అంటారు, అప్పుడే చెడ్డోడు అంటారు, అప్పుడే మంచోడు కాదు అంటారు, అప్పుడే అనుమానాలు. ఈ బైబిల్ పట్టుకున్నవాడు ఇదిగో
ఈ బైబిల్ పట్టుకున్నవాడు ఎవడికి కీడు చేయడు. కీడు ఎవరు చేస్తారండి? ఎందుకు చేస్తారు కీడు? ఈ బైబిల్ 2 అంచెల వాడి గల ఖడ్గం. దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే ఊరుకోదో, బుద్ధి చెప్తాడు దేవుడు. బిలాము ఒక్కరి మార్గాన్ని పోతుంటే గాడిద చేత దేవుడు బుద్ధి చెప్పలేదా? ఏది నీలో దైవత్వం? ఎక్కడుంది నీలో వాక్యం? మంచి మంచి దైవజనులు దేవుడు ఇస్తుంటే వారిని దూరం చేసుకుంటారు, ప్రార్థన దూరం చేసుకుంటారు, సన్నిధి దూరం చేసుకుంటారు. ఇలా బతుకంతా అనుమానాలే, అనుమాన దయ్యాలి. వాళ్ళే పాపంలో ఉంటారు, పాప జీవితం కలిగి ఉండి నిర్ధారపలు చేస్తూ ఉంటారు. వారి పాపాలు కడుక్కోరు, వారి తప్పులు ఒప్పుకోరు. దేవుని మీద తిరుగుబాటు, సేవకుల మీద తిరుగుబాటు. ప్రతిదానికి సేవకులు బాగా తేరగా దొరికారు. సేవకుల్ని కొట్టాలంటారు, సేవకుల మీద కేసులు పెట్టాలంటారు, సేవకుల్ని తిట్టాలంటారు. సేవకులు దేశానికి ఎంతో ఉపకారం, కుటుంబానికి ఎంతో ఉపకారం. నీకోసం ఎప్పుడు నువ్వు పిలిస్తే అప్పుడు వస్తాడు. పనివాడి కంటే ఒక బానిసలా నీ ఇంటికి వచ్చి సేవ చేసి నీకోసం, నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ ఆత్మీయ జీవితం కోసం రాత్రనక పగలనక భోజనమున్నా లేకపోయినా, నీవిచ్చిన ఇవ్వకపోయినా పరిచర్య చేసి వాక్యం బోధించి నీకోసం ప్రార్థన చేసి వెళ్తాడు. అలాంటి వాళ్ళని దూరం చేసుకుంటారా? అలాంటి వారి మీద నింద మోపుతారా? బుద్ధిహీనత. పశువులే మెరుగు, మళ్ళీ శాపాలు పెడుతుంటారు. వాడు ఇలాంటి సాగు చెప్తాడు, వాడు అలాంటి సాగు చెప్తాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, జాగ్రత్త. నీ మనస్సును ఎరిగి ఉన్నాడు, జాగ్రత్త. నీ అంతరంగమును ఎరిగి ఉన్నాడు, జాగ్రత్త. నీ ఆలోచన ఎరిగి ఉన్నాడు, జాగ్రత్త. నీ మార్గము ఎరిగి ఉన్నాడు, జాగ్రత్త. నీ క్రియలను ఎరిగి ఉన్నాడు. దైవజనమా, దండం పెట్టి చెప్తున్నాను, చాలామంది చాలా ఊళ్ళో, విజయవాడలో ఇలాంటి సంఘటన, కంచిసెరలో ఇలాంటి సంఘటన, నందిగామలో ఇలాంటి సంఘటన, ఎన్నెన్నో చోట మంచి జరిగినప్పుడు పొగిడేశారండి. వారికి ఏదైనా శోధన వచ్చేటప్పటికి, అయ్యా మాకు ప్రార్థనలు వద్దులండి, అయ్యా రాకండి, అయ్యా ప్రార్థనలు మానేస్తాం, మీకు సన్నిధులు మాకు వద్దండి అని చెప్పేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చూసారా? నీ విశ్వాసమును కడముట్టించాలి, కడముట్టించాలి, కడ వరకు నిలబడాలి. అంతము వరకు సహించువాడు ధన్యుడని వాక్యం చెప్పలేదా? అంతము వరకు సహించాలి. ఇక చాలా గ్రామాల్లోనండి అలాగే పాపము సేవకులు సాల్మోన్ గారు ఉన్నారు, ఆయన మీద కూడా ఇలాగే సనుగుతున్నారు జనాలు. ఇంకా ఇంకో చోట ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన మీద కూడా సనుగుతున్నారు, యెషేవు గారు. ఎంతమంది మీద ఇలా సనుగుతున్నారో పాపం. వాళ్ళు ఏం పెడుతున్నారండి వీళ్ళకి? వీళ్ళు ఏమైనా పోషిస్తున్నారా? దైవజనుడి యొక్క కష్టకాలు చూస్తున్నారా వీళ్ళు? ఎందుకు నోరుందని చెప్పేసి అనేయటమో ఘోరమైన శిక్ష అనుభవిస్తారు. ఇప్పటికే మానవులు చాలా శిక్షలు, ఇప్పటికే మన క్రియలను బట్టి, మన పాపములు బట్టి దేవుని చేతులను తప్పించుకుంటామో లేదో మనకు తెలియదు. ఇంకా ఘోర పాపాలు చేస్తున్నారు, ఇంకా అక్రమంగా మాట్లాడుతున్నారు. చూసారా? హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. జాగ్రత్తగా ఉండమని ప్రభుపేట మిమ్మల్ని బతుకులాడుతున్నాను. ఇది ప్రభువు యొక్క రాకడ దినము. సాతాను చాలా యుక్తులు పన్నుతాడు, గలిబిలి చేస్తాడు, గొడవలు పెడతాడు. సంఘాల మీద తిరుగుబాటు, సేవకుల మీద తిరుగుబాటు, స్వార్థకులు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళ మీద తిరుగుబాటు. ఎన్నో బాధలండి, ఎన్నో కష్టాలండి పాపం. దయచేసి ప్రభు నమ్ముకున్న మీరు అలా ఉండొద్దని మీ కాళ్ళకు దండం పెట్టి చెప్తున్నారు. మీరు క్షమాపణ గలవాళ్ళైతే దేవుడు తన జీవగ్రంథములో మీ పేరు రాస్తాడు. మీరే తీర్పు తీర్చి అనుమానాస్పదంగా మీరే మాట్లాడేసి ఊహ హృదయంలో ఊహ. కొంతమంది భార్యలు కూడా అలాగే తమ భర్తల మీద ఊహ పెంచుకుంటారు. నువ్వు అలాగెళ్ళావు, నువ్వు ఇలాగెళ్ళావు, నువ్వు దాంతో మాట్లాడావు, నువ్వు దీంతో మాట్లాడావు, నీ చెవిలో పచ్చి చూశాను. అనుమానం అనే దయ్యం కుటుంబాలు కూల్చేస్తుంది, ఆత్మీయ జీవితాలు ఆర్పేస్తుంది. అనుమానం ఉన్న వాళ్ళు జీవితంలో పైకి రారు.
ఉంటుంది అనుమానం కొద్దిగా, కానీ అంత ఘోరమా, అంత భయంకరమా? పాపం ఎంత దుర్మార్గం అండి. యేసు ప్రభువారు అనేకులను బ్రతికిస్తే ఆయన మీద కూడా నేరం మోపేశారు. నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలుగుతాడు? నేను పేదవాళ్ళ మధ్యకి వెళ్తాను, పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాను, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తూ ఉంటాను, రోగులైన వారికి ప్రార్థన చేస్తాను, స్వస్థత పొందుతారు. జ్వరాలతో ఉంటారు, టైఫాయిడ్తో ఉంటారు, కామెర్లతో ఉంటారు, దెయ్యాలు పట్టుకుని శోధింపబడుతూ ఉంటారు. అయ్యారండి అయ్యారండి అని పిలుస్తూ ఉంటారు. వెళ్ళి ప్రార్థన చేయగానే స్వస్థత అవుతుంది. దురాత్మల వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటాయి. పిల్లల్ని దురాత్మలు ఆవరిస్తూ ఉంటాయి. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా సేవ చేయటమే నా బాధ్యత. దేవుడు నాకు అప్పగించిన పని, దేవుడు నాకు అప్పగించిన పని. కొట్టుకుంటాము, తిట్టుకోవటము, కేసులు అంటము, గొడవలు పట్టము, కలహాలు, దెబ్బలాట్లు, ఈ దైవలక్షణమా? ఇది దైవలక్షణం అంటారా? లోకములనిట యెజబెలు ఉందంట, జాగ్రత్త. యెజబెలు, ఆ యెజబెలు ఏంటంటో తెలుసా? జారత్వం ఉన్న స్త్రీ. యెజబెలు సంఘములో, సమాజంలో, కుటుంబాల్లో, స్నేహములో యెజబెలుని ఎదిరించాలి. యెజబెలు ఆత్మ పనిచేస్తుంది. ప్రభువు సదా తోడై ఉన్నాడు. మోకరించి ప్రార్థన చెయ్యండి. అది దురాత్మైన, దెయ్యమైన, పిశాచైన, అపవిత్రాత్మైన, రోగమైన, వ్యాధైనా వెళ్ళిపోతుంది. మీ ప్రార్థనలు పనిచేయవా? మీ ప్రార్థనలో శక్తి లేదా? మీరు ప్రార్థన చేసి తరం లేరా? సేవకుల మీద నిందరొప్తారా మీరు? జాగ్రత్త. ప్రార్థన శక్తి చేత ఉండండి. దైవభక్తి సాధనము, దైవభక్తి సాధనము తిమోతిలో ఉంటుంది 4:8. దైవభక్తి సాధనము ఇహమందును పరమందును శక్తితో కూడినది. అది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. దైవభక్తి సాధనము చేయండి. మీ హృదయాలు దేవునికి అప్పగించండి. ప్రభునందు నిలిచి ఉండండి. సదా ప్రభు తోడై ఉన్నాడు. ఆయన రాకడ అతి సమీపంగా వస్తుంది. మీ విశ్వాసాన్ని, మీ భక్తిని కాపాడుకోమని దండం పెట్టి చెప్తున్నాను. ఆమేన్.